హలో వివాస్, వెల్కమ్ టు నర్సాపర్కు. ఇలా నర్సాపర్కు హాలీవుడ్ అప్డేట్స్ అండ్ మూవీ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి రామ్ పుత్రిని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా ఒక షెడ్యూల్ అనేది అయిపోయింది. సినిమా షూటింగ్ అఫీషియల్గా అయిపోయిందని ఈ మధ్యనే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాని డిసెంబర్ కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నాయని చిత్రవర్గం నుంచి సమాచారం. ఇందులో ఉపేంద్ర ఒక మెయిన్ క్యారెక్టర్ నటిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. మిస్టర్ పోలిశెట్టి సినిమా తీసిన మహేషే ఈ సినిమా కూడా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తర్వాత వచ్చి కల్ట్ క్లాసిక్ ట్రెండ్ సెట్టర్ సినిమా అయిన శివ ఈ నెల 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. 4K అట్మాస్ డాల్బైలో ఈ సినిమాని కొత్త టెక్నాలజీతో కొత్త సౌండ్ ట్రాక్తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ని రిలీజ్ చేశారు. అట్టనే భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించగా అక్కినేని అమల హీరోయిన్గా నటించింది. లెజెండరీ యాక్టర్ రఘువరన్ విలన్గా నటించారు. ఈ సినిమాతోనే రాఘగోపాల్ వర్మ డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముందుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత హిట్ టాక్తో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి తర్వాత ఇండస్ట్రీ హిట్ అయ్యి తర్వాత కల్ట్ క్లాసిక్గా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ సినిమాని ప్రస్తుతం మనం డీటెయిల్లో చూడవచ్చు. ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాకి ఇప్పుడుగా ఫ్రెష్గా అనిపిస్తుంది. తర్వాత వచ్చి SSME 29 నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పేరు కుంభాగా ఉంది. అలానే SSME 29 యొక్క ఈవెంట్ అనేది రామోజీ ఫిల్మ్ సిటీలో అఫీషియల్గా చేయబోతున్నామని ఈ మధ్యనే చిత్రవర్గం కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసింది. అలానే ఈ సినిమా నుంచి తర్వాత దీపికా ప్రియాంక చోప్రా యొక్క ఫస్ట్ లుక్, అలానే ఈవెంట్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్కి అట్టనే సినిమా టైటిల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత వచ్చి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ సిరీస్లో వస్తున్న కొత్త సినిమా. ప్రస్తుతానికి ఈ సినిమా పాజిటివ్ టాక్తో సూపర్ హిట్గా వెళ్తుంది. ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ప్రధాన బలం అని చెప్పాలి. సినిమాలో కొత్త ఫ్రెష్ సీన్స్ కంటెంట్ ఉండటం, అలానే కొత్త రకమైన ప్రెడేటర్ని ఇంట్రడ్యూస్ చేయటం, కొత్త స్టోరీ, అట్లానే ప్రెడేటర్ తనకన్నా బలమైన గ్రహం మీద ఇరుక్కుపోవటం, అక్కడ జంతువులతో పోరాటం అనేది సినిమాను చూడవచ్చు. తర్వాత అప్డేట్ వచ్చి శ్రీలంకలో పెద్ద ఒక షూటింగ్ జరుగుతుంది. అక్కడ చిత్రవర్గం కొన్ని ఇంపార్టెంట్ సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్లో AR రెహమాన్ జరిగిన కాన్సెప్ట్తో రామ్ చరణ్, జాన్వీ కపూర్ అట్టనే బుచ్చిబాబు సనా ముగ్గురు పాల్గొని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలానే సినిమా షూటింగ్ అద్భుతంగా జరుగుతుందని, సీన్స్ మరీ అద్భుతంగా వచ్చాయని చిత్రవర్గం తెలిపాయి. ఈ సినిమాలో గల్లీ క్రికెటర్గా రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చి బాలగం ఫేమ్ వేణు. బాలగం సినిమాతో డైరెక్టర్గా మారిన వేణు ఆ సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అలానే జాతీయ అవార్డులు కూడా ఈ సినిమాకు వచ్చాయి. బెస్ట్ సాంగ్ కూడా ఊరు ఎట్టు వెళ్ళిపోతున్న సాంగ్కి బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది. అలానే ఈ సినిమా తర్వాత వేణు గొప్ప డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అవుతారని చాలామంది అనుకున్నారు. అలానే చాలా ప్రయత్నాలు చేశారు. బల్గం వచ్చిన ఫేమ్తో ఎల్లమ్మ అనే స్టోరీని తీసుకెళ్ళి నితిన్ చెప్పారు. ఆ సినిమాలో ఆయన నటించాల్సి ఉండగా తాత ఒప్పుకోలేదు. తాత అది ఇస్తే సినిమా నాని వరకు వెళ్ళింది. కానీ నాని కూడా నో చెప్పడంతో ఇప్పుడు ఎల్లమ్మ సినిమాని వేణు డైరెక్ట్ చేస్తారా లేదా మరి హీరో ఎవరనేది ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ ఎల్లమ్మ స్టోరీకి హీరో దొరకలేదని అందుతున్న సమాచారం. తర్వాత నితిన్ ఈ మధ్యనే ఎక్స్ట్రాడినరీ పర్సన్తో ఒక ఫ్లాప్ తెచ్చుకున్నారు. తను వేణు సినిమాలో ఎల్లమ్మ సినిమాలో నటించాల్సి ఉండగా కొన్ని అభిప్రాయ భేదాలు, కథ నచ్చకపోవడంతో ఆ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నానని సమాచారం. ప్రస్తుతం నితిన్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని వస్తున్న సమాచారం. కిషోర్ తిరుమల ప్రస్తుతం రవితేజతో భర్త మహాశయులకి విజ్ఞప్తి అనే ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తర్వాత వచ్చి ఆది సాయి కుమార్ తన లేటెస్ట్ సినిమా శంబాల ఒక డిటెక్టివ్ యాక్షన్ సస్పెన్స్ డ్రామా వస్తున్న సినిమా.
ప్రస్తుతానికి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ ట్రైలర్ చాలా కొత్తగా వైవిధ్యంగా ఉన్నాయి. సినిమాలో కొత్తగా చూపించడానికి ఆది సాయి కుమార్ చాలా వరకు కష్టపడ్డారని చెప్పాలి. కొన్ని చోట్ల కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం అలానే కొన్ని సినిమాల రిఫరెన్స్లు ఉన్న ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో హీరోయిన్గా అర్చన నాయర్ అని కొత్త హీరోయిన్ నటిస్తుంది. తర్వాత వచ్చి బైకర్ శర్వానంద్ లేటెస్ట్ సినిమా బైకర్. యూవీ క్రియేషన్ వాళ్ళు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దీని ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో బైకర్గా శర్వానంద్ నటిస్తుండగా డాక్టర్ రాజశేఖర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటికీ మంచి టాక్ ఇంకా రిలీజ్ కాకపోయినా సినిమాని డిసెంబర్ రిలీజ్ చేయాలని చిత్రబోర్డ్ అనుకుంటున్నాయి. లేదంటే జనవరిలో టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అప్పటికే పోస్ట్ పోన్ చేస్తా, లేదంటే డిసెంబర్ పోస్ట్ చేస్తాను తెలియదు. ఈ సినిమా కోసం శర్వానంద్ చాలా వరకు మేకవర్ అయ్యారని చెప్పాలి. ఒక బైకర్ లాగా ఉండటానికి సన్నగా, నాజుగ్గా, చాలా స్ట్రాంగ్గా కనిపించడానికి చాలా వరకు కష్టపడ్డారు. ప్రస్తుతానికి ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ చేస్తే అఖండతో పోటీ పడాల్సి వస్తుంది. సో లెట్స్ వాచ్ అండ్ సీ. తర్వాత వచ్చి తెలుసు కదా, సిద్ధు జొన్నగట్ల హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరో హీరోయిన్గా నటించిన సినిమా తెలుసు కదా. అక్టోబర్ 15న వరల్డ్ వైడ్కి రిలీజ్ అయిన సినిమా మిస్టర్ టాక్తో ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన కేఆర్ఎఫ్ మాత్రం రివ్యూస్తో సంబంధం లేకుండా సూపర్ హిట్గా నిలిచింది. కేవలం 9 కోట్ల బిజినెస్ చేసుకుని ఈ సినిమా వరల్డ్ వైడ్గా 14 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా, క్లీన్ హిట్గా నిలిచింది. ఇందులో కిరణ్ అబ్బవరం యాక్టింగ్కి, సాంగ్స్కి, హీరోయిన్ గ్లామర్కి మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఇంకా హిట్ కొట్టాయని చెప్పాలి. తర్వాత వచ్చి డ్యూడ్. ఈ సినిమా కూడా ముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ రివ్యూస్తో సంబంధం లేకుండా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాకి ముందు టాక్ బాగాలేకపోయినా తర్వాత హిట్ టాక్ నిలిచి తెలుగులో సూపర్ హిట్, క్లీన్ హిట్గా నిలిచింది. తర్వాత వచ్చి గ్లోబ్ టాప్ ఒక ఈవెంట్. ఈ సినిమాలో ప్రస్తుతానికి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు సందర్భంగా ప్రియాంక చోప్రా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని ఒక క్యారెక్టర్లో నటిస్తుంది. ఆ క్యారెక్టర్ పేరు మందాకిని. ఆ తర్వాత మిగిలింది ఇంకా మైస్బా క్యారెక్టరే. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఫీషియల్గా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అట్టానే మైస్బా ఒక సినిమా టైటిల్గా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.